వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం జాగ్రఫీలో అట్మాస్ఫియర్ గురించి తెలుసుకుందాం. అసలు మనకి ఆ అట్మాస్ఫియర్ ఎందుకు ఉండాలి? వై షుడ్ వీ హ్యావ్ అట్మాస్ఫియర్? వాట్స్ ఇంపార్టెన్స్? లేకపోతే ఏంటవుతుంది, ఉంటే ఏంటవుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్ లేమన్స్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే అట్మాస్ఫియర్ ఉంటేనే మనిషి బతుకుతాడు. ఎందుకంటే మనకి ఆక్సిజన్ వచ్చేది అట్మాస్ఫియర్లోంచి. సో అదర్ గ్యాసెస్ ఇంపార్టెన్స్ మనకి తెలిసినా తెలియకపోయినా ఎవ్రీబడి నోస్ దాట్ 2 నిమిషాలు ముక్కు మూస్తే చాలు అట్మాస్ఫియర్ ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమైపోతుంది. సో atmosphere of earth possesses a lot of significance such as containing gases in which O2 plays role in respiration. Everybody knows that. So CO2 in photosynthesis, plants ki plant species బతకడం కోసం CO2. Next, larger part of nitrogen to prevent excessive oxidation, moisture and creating comfortable environment, etc. So importance of atmosphere అసలు ఎందుకు ఉండాలి మనం చూద్దాం. సో what is large percent of nitrogen to prevent excessive oxidation, and next is moisture and creating comfortable environment. మనకి మాయిశ్చర్ లేకపోతే ఈ తేమ లేకపోతే ఇంత డ్రైనెస్ ఎక్కువైపోతుంది అనమాట. లైక్ మన దీంట్లో డ్రైనెస్ ఎక్కువైతే ఇట్ లీడ్స్ టు సమ్ అదర్ ఎక్స్ట్రీమ్ లైక్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఆర్ హెల్త్ ఇష్యూస్. It has properties of heat retention to maintain warmth. Heat retention మనకి సన్ నుంచి వచ్చిన హార్మ్ఫుల్ రేస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇట్ విల్ టేక్ బ్యాక్. సో అంటే ఇట్ విల్ రిటర్న్ బ్యాక్. దాన్ని మనం యాక్చువల్గా అంటే హీట్ బడ్జెట్ అంటాం. హీట్ బడ్జెట్ ఆ కాన్సెప్ట్ చూద్దాం. టు మెయింటైన్ వార్మ్త్నెస్. ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉన్నా మనం భరించలేం, ఎక్స్ట్రీమ్ హాట్ ఉన్నా భరించలేం. ఈ మోడరేట్ చల్లగా ఉండాలి, కొంచెం వేడిగా ఉండాలి. ఈ వార్మ్త్ ఏదైతే ఉందో ఈ వెచ్చదనం మెయింటైన్ చేయడానికి మనకి అట్మాస్ఫియర్ కావాలి. ఎనర్జీ అబ్జార్ప్షన్ అండ్ రేడియేషన్ టు మెయింటైన్ ఎనర్జీ ఆర్ హీట్ బ్యాలెన్స్ టు ప్రివెంట్ ఎక్సెసివ్ హీటింగ్ అండ్ కూలింగ్. అంతే. దీని హీట్ బడ్జెట్ అంటే ఏంటి? ఇంట్లో అందరూ బడ్జెట్లు వేస్తూ ఉంటారు. సో మంత్లీ బడ్జెట్ అని, మన స్టేట్ బడ్జెట్, నేషనల్ బడ్జెట్. సో అంటే ఇన్కమింగ్ ఆఫ్ హీట్ మైనస్ అవుట్ గోయింగ్ హీట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అది హీట్ బడ్జెట్ అనమాట. సో ప్రొటెక్టింగ్ లివింగ్ బీయింగ్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ UV రేస్ ఫ్రమ్ ద సన్. నెక్స్ట్ ఈజ్ హెల్పింగ్ ఇన్ రేడియో కమ్యూనికేషన్స్, ఎయిర్ ఫ్లై అండ్ డైనమిక్ ప్రాసెస్ ఆఫ్ ఎయిర్ ఫ్లో ఎక్సెట్రా. సో మనకి రేడియో కమ్యూనికేషన్ కానీ, తర్వాత మన ఎయిర్ప్లేన్ మూవ్మెంట్స్ కానీ, ఎనీ అదర్ థింగ్స్ విచ్ టెక్నాలజికల్లీ వీ డూ, దానికి మనకి అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అట్మాస్ఫియర్ని మనం కెన్ బీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ 4 ways అనమాట. ఎలా అంటే ఇలా తీసుకోండి. ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంపోనెంట్స్. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టెంపరేచర్. On the basis of ionization. Next on the basis of chemical reaction. అంటే అట్మాస్ఫియర్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్. మన అట్మాస్ఫియర్ని ఇన్ని రకాలుగా విభజించుకోవచ్చు అనమాట. వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఈస్ ఇన్ ఆల్ దిస్ వేస్. కాంపోనెంట్స్ అంటే వాట్ డస్ ఇట్ కంటెంట్, ఆ గ్యాషెస్ టైప్స్ ఏంటి, ఎక్కడ ఆ టైప్లో ఎలా ఉంటాయో. సో దీన్ని ఆన్ ది బేసిస్ ఆఫ్ కాంపోనెంట్స్. టెంపరేచర్ ఎక్కువ వాతావరణం బట్టి, అంటే వేడి ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, లేకపోతే మోడరేట్గా ఉందా, దాన్ని బట్టి, అంటే ఎన్ని కిలోమీటర్ల వరకు ఎంత వేడి ఉంది, సో దీన్ని బట్టి టెంపరేచర్. నెక్స్ట్ ఈజ్ అయనైజేషన్. అది నెక్స్ట్ చూద్దాం. అయనైజేషన్ అండ్ కెమికల్ రియాక్షన్. సో కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అన్నమాట. ఇది ఏంటంటేను మనకి టూ లేయర్స్గా దీన్ని డివైడ్ చేసుకున్నాం ఆన్ ది బేసిస్ ఆఫ్ కంపోజిషన్. ఏంటంటే హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. ఆన్ ది బేసిస్ ఆఫ్ కాంపోజిషన్ దీన్ని మనం ఏం చేసామంటే 2 లేయర్స్గా చేసుకున్నాం. ఒకటి
హోమోజీనియస్, ఇంకొకటి హెట్రోజీనియస్. హోమోజీనియస్, అసలు హోమోజీనియస్ అంటే అర్థం ఏంటి? హోమో అంటే సేమ్ అని, హెట్రో అంటే డిఫరెంట్. సో ఇక్కడ ఏంటి సేము, ఏంటి డిఫరెంట్ అంటే గ్యాసెస్ అన్నమాట. గ్యాసెస్ ఏంటి? హోమోజీనియస్, హెట్రోజీనియస్ అంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ హోమోజీనియస్ గ్యాసెస్ అండ్ హెట్రోజీనియస్ గ్యాసెస్. అంటే ఒకేలాగా ఉన్న గ్యాసెస్ ఆర్ డిఫరెంట్ లేయర్స్, మనకి డిఫరెంట్గా కనిపించే గ్యాసెస్ బట్టి మనం 2 లేయర్స్గా విడగొట్టుకున్నాం. సో ఫస్ట్ది మనకి హోమోజీనియస్. హోమోజీనియస్ అంటే పేర్లోనే ఉంది. ఇక చూడండి, హోమోజీనియస్ మిక్చర్. సో ఈ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ చూసుకుంటే దీన్ని మనం 4 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ ఏంటంటేను డిపెండ్ అపాన్ ది కంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్. అంటే గ్యాసెస్ ఏ టైప్లో ఉన్నాయి, హెట్రోజీనియస్ అండ్ హోమోజీనియస్. సో ఇదే మనం హెట్రోజీనియస్ హోమోజీనియస్ మ్యాప్లు చూసుకుంటే, ఇది మన దిస్ ఈజ్ అ సర్ఫేస్, ఇది మన సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అంటే మన ఎర్త్ నుంచి, ఇప్పుడు మన సర్ఫేస్ నుంచి అంటే 0 కిలోమీటర్స్ నుంచి మనకి 80 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 88 అనుకోండి, 80 కిలోమీటర్స్ వరకు హోమోజీనియస్ మిక్చర్, హోమోజీనియస్ గ్యాసెస్ ఉంటాయి. ఈ హోమోజీనియస్ గ్యాసెస్లో ఏంటంటేను మీరు ఎర్త్ మీద ఏ ప్లేస్కైనా వెళ్ళండి, యూ టేక్ ఏ శాంపిల్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఫ్రమ్ దేర్. అంటే ఆర్క్టిక్ నుంచి అంటార్క్టిక్ వరకు తీసుకుంటే, ఇక్కడ అంటే ఇప్పుడు ఇండియాలో మన శాంపిల్ తీసుకుంటే అక్కడ దొరికిన గ్యాసెసే మనకి వేరే చోటు కూడా దొరుకుతాయి. సో అలాగా సేమ్ టైప్ ఆఫ్ గ్యాసెస్ అన్నమాట. అవి నైట్రోజన్, తర్వాత మళ్ళీ ఏంటంటారు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, వాట్ ఎవర్ ద గ్యాసెస్ ఉన్నాయో అన్ని హోమోజీనియస్ మిక్చర్లో ఉంటాయి. అంటే సేమ్, అంటే ఒకేలాగా ఇక్కడ ఉన్నది అక్కడ ఉంటుంది, అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది. అలా కాకుండాను 88 కిలోమీటర్స్ అండ్ అబవ్ మనం 450 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తే మనకి ప్రతి లేయర్ ఆఫ్ కి గ్యాసెస్ మారిపోతుంటాయి. ప్రతి లేయర్కి గ్యాసెస్ మారిపోతుంటాయి అన్నమాట. అంటే 88 కిలోమీటర్స్ అండ్ అబవ్ నుంచి మనకి 450 కిలోమీటర్స్ వరకు దగ్గర 0 కిలోమీటర్, అంటే మన ఎర్త్ ఈ లిథోస్పియర్ ఎండేం దిగించి 0 నుంచి 88 కిలోమీటర్స్ వరకు మనకి హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ ఆల్ ఓవర్ గ్లోబ్ మీద ఇలాగే ఉంటుంది. అలా కాకుండా 88 కిలోమీటర్స్ నుంచి అండ్ అబవ్ సర్ఫేసెస్, అంటే 450 కిలోమీటర్స్ అండ్ అబవ్ అక్కడ వెళ్తే మనకి లేయర్స్ మారిపోతాయి అన్నమాట. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ నైట్రోజన్ ఉంటుంది, ఈ ఫస్ట్ లేయర్లో నైట్రోజన్ ఉంటుంది, నెక్స్ట్ లేయర్లో ఆక్సిజన్, ఆ నెక్స్ట్ లేయర్లో మనకి హీలియం, నెక్స్ట్ లేయర్లో హైడ్రోజన్. ఇక్కడ ఉండే గ్యాసెస్ అంటే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఎర్త్ని లేయర్స్ టెంపరేచర్ అకార్డింగ్ టు టెంపరేచర్ లేయర్స్ వైజ్గా డివైడ్ చేసుకున్నాం కదా. డివైడ్ చేసుకున్నప్పుడు మనకేంటి ఫస్ట్ లేయర్ ఏమొచ్చి ట్రోపోస్పియర్, నెక్స్ట్ స్ట్రాటోస్పియర్, తర్వాత మీసోస్పియర్, ఇలా కదా. ఆల్మోస్ట్ మీసోస్పియర్ అంటే 0 నుంచి 10 కిలోమీటర్స్ మనకి ట్రోపోస్పియర్, 10 నుంచి 50 కిలోమీటర్స్ వరకు మనకి స్ట్రాటోస్పియర్, 50 నుంచి 80 వరకు మీసో అన్నమాట. సో ఈ 3 స్పియర్స్లోని మనకి హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ దొరుకుతాయి ఆల్ ఓవర్ ద గ్లోబ్. అక్కడ మీసోస్పియర్ నుంచి నెక్స్ట్ మనకి వచ్చేది ఏంటి థర్మోస్పియర్,
తర్వాత ఎక్సోస్పియర్ అనమాట. సో ఇక్కడ మాత్రం మనకి గ్యాసెస్లోని మిక్చర్స్ మారిపోతాయి. అంటే ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ గ్యాస్ వస్తుంది. ఈ లేయర్ ఆక్సిజన్, ఇది చూసారు చూడండి, ఈ ఆక్సిజన్ లేయర్ ఏదైతుందో ఇది ఆల్మోస్ట్ మనకి 200 కిలోమీటర్స్ దగ్గర వస్తుంది అనుకుందాం. సో ఈ లేయర్లో నేను మళ్ళీ చెప్తాను, ఈ లేయర్లో మళ్ళీ ఇక్కడ నుంచి టెంపరేచర్స్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఇది మన డిపెండింగ్ అపాన్ ది కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్ అనమాట. దాంట్లో ఏంటి, హోమోజీనియస్ గ్యాస్ లేయర్స్ ఉంది, హెట్రోజీనియస్ లేయర్. హోమోజీనియస్ లేయర్ అంటే లేయర్స్ బిట్వీన్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ హెట్రోస్పియర్. అంటే 0 నుంచి 88 కిలోమీటర్స్ వరకు, మన ఎర్త్ సర్ఫేస్ ఎండ్ అయిన దగ్గర నుంచి 88 కిలోమీటర్స్ వరకు ఉండే గ్యాసెస్ అన్నీ హోమోజీనియస్ మిక్చర్లో ఉంటాయి. అన్నీ దీనివల్లే మనకి ఆల్ ద వెదర్ చేంజెస్, క్లైమేట్ చేంజెస్ అన్నీ జరిగేవి ఈ మన హోమోజీనియస్ లేయర్లోనే అనమాట. ఈ హోమోజీనియస్ లేయర్లోనే మనకి జరిగే మొత్తం మనకి వాతావరణంలో వానలు, వర్షాలు, క్లౌడ్ ఫార్మేషన్స్, తర్వాత ఉరుములు, పిడుగులు, ఇవన్నీ జరిగేవి మనకి హోమోజీనియస్ లేయర్లోనే. నెక్స్ట్, గ్యాసెస్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దిస్ లేయర్. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఎర్త్ మీద ఏ నూక్ అండ్ కార్నర్కి వెళ్ళినా అక్కడ మనం అట్మాస్ఫియర్ శాంపిల్ తీసుకుంటే ఆ సేమ్ గ్యాసెస్ మనకి యూనిఫామ్లో కనిపిస్తాయి అన్నమాట. అదే హెట్రోజీనియస్ లేయర్కి వెళ్తే ద అవుటర్ మోస్ట్ స్పియర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ ది హెట్రోస్పియర్. అంటే 88 కిలోమీటర్స్ అండ్ అబౌవ్, 88 కిలోమీటర్స్ అండ్ అబౌవ్ నుంచి మనకు కనిపించేది హెట్రోస్పియర్ లేయర్, వేర్ ద గ్యాసెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ది డిస్టింక్ట్ లేయర్స్ ఇన్ అకార్డింగ్స్ విత్ దర్ ఆటమిక్ వెయిట్. హైడ్రోజన్ బాగా లైటెస్ట్, అంటే లైట్ వెయిట్ గ్యాస్ కాబట్టి అది చాలా లాస్ట్ లేయర్లో ఉంది. ఫస్ట్ మనకి కనిపించేది నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్, తర్వాత హీలియం, నెక్స్ట్ లాస్ట్ కనిపించేది ఈ హెట్రోజీనియస్ లేయర్లోని మనకి హైడ్రోజన్. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ది వెయిట్ ఆఫ్ ది గ్యాస్, ఆటమిక్ వెయిట్ ఆఫ్ ది గ్యాస్ బట్టి అవి పైకి వెళ్ళిపోయి. సో ఆటమిక్ వెయిట్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్సో ప్లేస్ ఎ వైటల్ రోల్. In general, the lighter elements like hydrogen and helium make up the outer layer and the heavier elements such as nitrogen and oxygen కిందకు ఉండిపోయి. ఈ లేయర్లో మనకి నైట్రోజన్, ఆక్సిజన్ కిందన అంటే 88 నుంచి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ వరకు ఉన్నాయి. అక్కడ నుంచి ఇంక పైకి చూస్తే హీలియం అండ్ హైడ్రోజన్. ఎందుకంటే కంపేర్ చేసుకుంటే, సో హెట్రోజీనియస్ మిక్చర్, హెట్రోజీనియస్ లేయర్ అంటే ద అవుటర్ మోస్ట్ స్పియర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ ది హెట్రోస్పియర్. సో అంటే 88 కిలోమీటర్స్ అండ్ అబౌవ్, లైక్ నియర్లీ 450 కిలోమీటర్స్ వరకు ఉండేది మనకి హెట్రోస్పియర్ అనమాట. దీంట్లో ఏంటంటే హెవియర్ గ్యాసెస్ కింద స్టేజెస్లో సెటిల్ అయిపోయి, ఇంకా లైటర్ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్ అండ్ హీలియం అవి పై లెవెల్స్లో సెటిల్ అయిపోయాయి అనమాట. సో ద గ్యాసెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ డిస్టింక్ట్ లేయర్స్ ఇన్ అకార్డింగ్స్ విత్ దర్ ఆటమిక్ వెయిట్. Gravitational force also plays a vital role. In general, the lighter elements like hydrogen and helium make up the outer layer and the heavier elements such as nitrogen and oxygen remain in the lower layers. మనం చూసాం కదా ఈ డివిజన్లోని 88 కిలోమీటర్స్ వరకు ఆల్ సేమ్ గ్యాసెస్, అంటే ఎక్కడున్న ఆల్ ఓవర్ గ్లోబ్ మీద అన్ని మిక్చర్లో మనకి దొరుకుతాయి. బట్ 88 అండ్ అబవ్ నుంచి మనకి ఫస్ట్ లేయర్లో ఏమొచ్చి నైట్రోజన్, సెకండ్ ఏమొచ్చి ఆక్సిజన్, థర్డ్ ఏమొచ్చి హీలియం, ఫోర్త్ ఏమొచ్చి హైడ్రోజన్ అనమాట. అంటే లేయర్కి మనకి ఆ గ్యాస్ యొక్క కంపోజిషన్ మారిపోతుంది. ఈ ఆక్సిజన్, నైట్రోజన్ హెవియర్ కాబట్టి, ఆటమిక్ వెయిట్ ఎక్కువ కాబట్టి ఆ కింద సెటిల్ అయిపోయి, మిగతా రెండు పైన సెటిల్ అయ్యాయి. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ది, అంటే మనకి ఏ లేయర్స్ దీంట్లో వస్తాయంటే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్ వరకు మనకి హోమోజీనియస్ మిక్చరే అనమాట. సేమ్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ ఆల్ ఓవర్ ది గ్లోబ్. ఎక్కడికి వెళ్ళినా అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్, ఆ ఆర్గాన్, తర్వాత నైట్రోజన్, ఆక్సిజన్ అన్నీ సేమ్ లెవెల్స్లో ఎక్కడన్నా మిక్చర్లో ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే, the envelope of gases, that is what we call the Earth's atmosphere, is bound to remain with the planet more or less permanently due to gravity. అది చూసుకున్నాం. Within 50 miles above the surface, the air is so thoroughly mixed by the turbulence that the variation of
పర్మనెంట్ కాన్స్టెంట్ గ్యాసెస్ ఈజ్ మినిమల్. అంటే ఈ మళ్ళీ వీటిల్లో కూడా ఈ కాంపోజిషన్లో కూడా మనకి ఎలా అంటే 3 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. కాంపోజిషన్లోని చూసుకుంటే మనకి పర్మనెంట్ గ్యాసెస్, నెక్స్ట్ ఈజ్ హైలీ వేరియంట్ కాన్స్టిట్యూయెంట్స్, నెక్స్ట్ ఈజ్ what do you call ట్రేస్ కాన్స్టిట్యూయెంట్స్ అనమాట. ట్రేస్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే ఈ కాంపోజిషన్లో మళ్ళీ మన ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్న కాంపోజిషన్లోని మనకి ఈ టైప్స్ ఆఫ్ ఉంటాయి. పర్మనెంట్ గ్యాసెస్, ఇవి పర్మనెంట్ అంటే లైక్ వీటిలో ఏ చేంజ్ ఉండదు. వాటి కంపోజిషన్లో లైక్ ఇప్పుడు మనకి నైట్రోజన్, ఈ పర్మనెంట్ గ్యాసెస్లో మనకి ఏమొస్తాయంటే నైట్రోజన్ నియర్లీ 78% అనుకుంటాను. నెక్స్ట్ ఈజ్ ఆక్సిజన్ 21%, తర్వాత ఆర్గాన్ ఇదేంటంటే 0.93%. నెక్స్ట్ ఈజ్ CO2 కార్బన్ డైఆక్సైడ్, ఇది ఎంతంటే 0.3%. మనకి లైక్ క్వశ్చన్లో అడగచ్చు విచ్ ఈజ్ ది ఆర్గాన్ మన అట్మాస్ఫియర్లోని ఎక్కువ ఏ గ్యాస్ మనకి ఎక్కువ కనిపిస్తుందని కంపారిజన్ ఇస్తే కంపారిటివ్లీ CO2 ఓన్లీ 0.3% మాత్రమే, సారీ. అదే ఆర్గాన్ ఏమొచ్చి 0.93%. అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ కంటే ఈ ఆర్గాన్, ఈ నోబెల్ గ్యాస్ ఏదైతే ఉందో అదే మనకి అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉంటుంది అనమాట కంపారిటివ్లీ కార్బన్ డైఆక్సైడ్. సో కానీ వీటిని పర్మనెంట్ గ్యాసెస్ అంటారు. సో ఈ పర్మనెంట్ గ్యాసెస్ అంటే వీటి కాంపోజిషన్లో ఆల్మోస్ట్ ఎప్పుడు తేడాలు అంటే కాంపోజిషన్ ఇవి ఎప్పుడు ఈ లేయర్స్లో మనకి ఇవి ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ హైలీ వేరియంట్ గ్యాసెస్, హైలీ వేరియంట్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే మనకి ఏమొస్తాయంటే ఓజోన్, తర్వాత వాటర్ వేపర్, తర్వాత పార్టికులేట్ మ్యాటర్, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ మనకి అదే వాటర్ వేపర్ ఉంది చూసారు, ఇది మనకి 0 నుంచి 4% వరకు వేరియేట్ అవుతుంటుంది అనమాట. 0 నుంచి 4% వరకు వేరియేట్, ఎందుకంటే కాలం బట్టి అండ్ ప్లేస్ బట్టి అనమాట. చలికాలంలో అయితే ఆ వాటర్ వేపర్ ఒకలా ఉంటుంది, డ్రైగా ఉంటుంది. ఎండాకాలంలో ఎక్కువ వాటర్ తేమ ఉంటుంది మనకి అట్మాస్ఫియర్లో. సో 0 నుంచి 4% వేరియంట్, హైలీ వేరియంట్. నెక్స్ట్ ఈవెన్ CO2 కూడా చూసుకోండి. CO2 కూడా మనకి ఇండస్ట్రియలైజేషన్ అప్పుడు చూసాం కదా, ఇండస్ట్రియలైజేషన్ కంటే ఇప్పుడు CO2 లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఖచ్చితంగా పెరిగాయి. సో మన యూసేజ్ బట్టి కొన్ని న్యాచురల్గా పెరుగుతాయి, మళ్ళీ కొన్ని ఏమొచ్చి మ్యాన్ మేడ్ పనులు. సో CO2 కూడా హైలీ వేరియంట్, అంటే ఒక్కొక్కసారి సో వితిన్ 50 miles అబౌవ్ ద సర్ఫేస్ ఈ మనకి మన వాతావరణ సర్ఫేస్ నుంచి 50 miles వరకు ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో అది చాలా టర్బులెంట్. అంటే ఎక్కువ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది, తర్వాత క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడే మనకి వాతావరణంలో ఏ చేంజెస్ జరిగినా ఆ లేయర్లోనే పీస్ ఆఫ్ లేయర్లోనే జరుగుతాయి అన్నమాట. దానివల్లే మనకి వర్షాలు పడడం కానీ, వాన్లు, సైక్లోన్స్, ఈ ఎనీథింగ్ వాతావరణం అట్మాస్ఫియర్కి, క్లైమేట్, వెదర్కి సంబంధించి ఏదైనా ఈ 50 miles వరకే ఇక్కడ టెంపరేచర్స్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఏ టర్బులెన్సెస్, ఏ డిస్టర్బెన్సెస్ అయినా మనకి ఇక్కడే చూడదు, ఏ మూమెంట్స్ అయినా వాట్ ఎవర్. నెక్స్ట్ 2 gases, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, కంప్రైజ్ ఆఫ్ 99% ఆఫ్ డ్రై గ్యాసెస్. మనం చూసాం కదా మన అట్మాస్ఫియర్లో ఎక్కువ ఏది కంప్రైజ్ చేస్తాయంటే నైట్రోజన్ ఏమొచ్చి 78%, ఆక్సిజన్ ఏమొచ్చి 21%. వాటర్ వేపర్ ఈజ్ వేరియబుల్ కాన్స్టెంట్ విచ్ కెన్ ఇంక్రీజ్ అప్ టు 4%. అంటే 0 నుంచి 4% డిపెండింగ్ అపాన్ ది క్లైమేట్. ఎండాకాలంలో ఒకలా బిహేవ్ చేస్తుంది,
చలికాలంలో ఒకలా బిహేవ్ చేస్తుంది. దేర్ ఆర్ మెనీ అదర్ గ్యాసెస్ విచ్ ఆర్ ఆంథ్రోపోజెనిక్ లీడింగ్ టు ఎయిర్ పొల్యూషన్, లైక్ సిఎఫ్సీస్ అనమాట. సో ప్రిన్సిపల్ గ్యాసెస్ ఆఫ్ డ్రై ఎయిర్, మన డ్రై ఎయిర్ మన అట్మాస్ఫియర్లో మనకి మెయిన్గా కనిపించిన గ్యాసెస్ ఏవంటే మన నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ నుంచి ఇవి అన్నీ మన పర్మనెంట్ గ్యాసెస్ అనమాట వస్తాయి. సో దీంట్లో చూసాం కదా, ఎక్కువ ఈ 2% మాత్రమే. 99% అట్మాస్ఫియర్లో మనకి ఏముంటుందంటే ఫస్ట్ నైట్రోజన్ ఉంటుంది, తర్వాత ఆక్సిజన్ ఉంటుంది, నెక్స్ట్ నియాన్, హీలియం, మిథేన్, క్రిప్టాన్, హైడ్రోజన్. ఇవన్నీ లైక్ మనకి ట్రేసెస్ కింద అనమాట, చాలా తక్కువ అమౌంట్స్లో ఉంటాయి ఇవి. నెక్స్ట్ పర్మనెంట్ గ్యాసెస్ చూసాం. నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21, ఆర్గాన్ 0.93, కార్బన్ డైఆక్సైడ్ 0.04. ఈ ఆర్గాన్ వల్ల మనకు పెద్ద యూసేజ్ లేదు కానీ బట్ కార్బన్ డైఆక్సైడ్ కంటే అదే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ హైలీ వేరియబుల్ కాన్స్టెంట్స్, వాటర్ వేపర్, ఓజోన్, CO2 అండ్ పార్టికులేట్ మ్యాటర్. సో ఇప్పుడు అట్మాస్ఫియర్లో గ్యాసెస్ చూసాం కదా, నెక్స్ట్ పార్టికల్స్ చూద్దాం. అంటే అట్మాస్ఫియర్లో వాట్ కైండ్ ఆఫ్ పార్టికల్స్, అంటే డస్ట్ ఇలాంటి పార్టికల్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏంటి ఉంటాయి. అలాంటి హైగ్రోస్కోపిక్ అండ్ నాన్ హైగ్రోస్కోపిక్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట మన అట్మాస్ఫియర్లో. హైగ్రోస్కోపిక్ పార్టికల్స్ అంటే పార్టికల్స్ విచ్ అబ్జార్బ్ మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకుని దే మేక్ లైక్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెయిన్ఫాల్. అంటే రెయిన్ఫాల్ అవ్వాలంటే క్లౌడ్ ఫామ్ అవ్వాలంటే రెయిన్ఫాల్. అంటే ఈ మన ఏరోజోల్స్ అవి అంటాం చూసారు, అలాంటిది. సో ఈ హైగ్రోస్కోపిక్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఇవి నీటిలో వాతావరణంలో ఉండే మన దీన్ని మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటే. ఇప్పుడు మాయిశ్చర్ ఎలాగ మనకి వాటర్ డ్రాప్ ఎలా ఫామ్ అవుతుంది, ఒక డస్ట్ పార్టికల్ ఉంటే దాని చుట్టూ మాయిశ్చర్ చేరుతుంది అనమాట. చేరి ఇది మనకి ఎర్త్ మీద వాటర్ డ్రాప్ కింద వస్తుంది. సో ఒక డస్ట్ పార్టికల్ చుట్టూ మనకి మాయిశ్చర్ చేరి అది డ్యూ డ్రాప్ వాటర్ డ్రాప్ కింద ఎర్త్ మీద పడుతుంది. సో ఈవెన్ దీంట్లోని దీస్ ఆర్ ది ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ మనకి ఈ హైగ్రోస్కోపిక్ పార్టికల్స్ వల్లే జరుగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే మనకి సీ సాల్ట్ అనమాట. సీ సాల్ట్ వీ కెన్ సే సీ సాల్ట్ ఏం చేస్తుంది, మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అది మనకి క్లౌడ్గా ఫామ్ అయ్యి తర్వాత మన ప్రెసిపిటేషన్ కింద ఇదవుతుంది. అదే నాన్ హైగ్రోస్కోపిక్ పార్టికల్స్ ఇవి ఏంటంటే దే కెనాట్ అబ్జార్బ్ మాయిశ్చర్. ఇవి మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకోలేవు. పార్టికల్స్ ఉంటాయి, లైక్ అట్మాస్ఫియర్లో ఉంటాయి చాలా పార్టికల్స్, అన్నీ అబ్జార్బ్ చేసుకోలేవు అనమాట ఆ తేమని. సో ఇవి క్లౌడ్ ఫార్మేషన్కి మనకి ఏమి ఉపయోగం పడవు. సో ఇవి ఏంటంటే మనం ఎగ్జాంపుల్ మైకా అనుకోవచ్చు. మైకా అనమాట, మైకా ఈజ్ వన్ కైండ్ ఆఫ్ థింగ్. సో పార్టికల్స్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే హైగ్రోస్కోపిక్ అండ్ నాన్ హైగ్రోస్కోపిక్. డివిజన్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అకార్డింగ్ టు కంపోనెంట్స్ అంటే మనకి హెట్రోజీనియస్ అండ్ హోమోజీనియస్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.